రాకుమారాజుని బోయపాటికి ఒక సవాల్ విసురుతున్నారా? మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కన్నా ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీశాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు మిగతా హీరోలతో కాంపిటీషన్ అవేమి అంటే బోయపాటి కంటే గొప్పగా తీసాడనే కంపారిజన్ ఉంటాయి కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో, అలా కంపారిజన్స్ మాకేమి లేవు. బట్ మేము హానెస్ట్గా బాలబాబు గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం, కానీ ఇట్లా టార్గెట్ అది గుడ్. బోయపాటి మీ టార్గెట్. నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. హెల్దీ కాంపిటీషన్ కదా. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండీగా చూపిద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం ఛాన్సెస్ ఎందుకు చేయడం. అదే ప్లాన్. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్గా తీస్తే అంటే చంద్ర గారి సినిమా కన్నా బెటర్ బాలకృష్ణ తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోకి పెట్టలేదేమో అనే చిన్న డిసప్పాయింట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీన్ని అంటే ప్రెషర్గా ఫీల్ అయ్యారా?